#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆదిత్య0333 సార్, కాంబినేషన్ ఆఫ్ మినాక్సిల్ స్ప్రే ప్లస్ ఫినాస్టైడ్ టాబ్లెట్స్ బెటరా, లేకపోతే మినాక్సిల్ ఫినాస్టైడ్ స్ప్రే ప్లస్ ఫినాస్టైడ్ టాబ్లెట్స్ బెటరా? ప్లీజ్ రిప్లై మీ సార్. ఎప్పుడైనా కూడా ప్లెయిన్ మినాక్సిల్ కంటే దాంతోపాటు ఫినాస్టైడ్ టాపికల్గా అప్లై చేయడం ఆల్వేస్ బెటర్. సో మీరు అడిగినట్లు మినాక్సిల్ ప్లస్ ఫినాస్టైడ్ స్ప్రే దాంతోపాటు ఫినాస్టైడ్ టాబ్లెట్ ఓరల్గా కూడా తీసుకున్నామంటే ఒక సింపుల్ మినాక్సిల్ ప్లస్ ఫినాస్టైడ్ టాబ్లెట్ కంటే కూడా ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. చేతన్ డార్లింగ్ సార్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్లో కలిపి హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుందా అండ్ హెయిర్ గ్రోత్ అవుతుందా, ఇది నిజమేనా? ప్లీజ్ రిప్లై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఆయిల్లో ఎందుకు కలపాలి? ఇప్పుడు నిజంగా మనకి వైటమిన్ ఈ అనేటువంటిది అందాలి అనుకుంటే దాన్ని ఓరల్గా తీసుకుంటాము. లేదు, వైటమిన్ ఈ గనక మన హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ అందాలి అనుకుంటే దానికి ఆయిల్ ఫార్ములేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఓరల్గా తీసుకోవాల్సిన క్యాప్సూల్ అంటే దాని స్టెబిలిటీ అలా ఉండేటట్లు డిజైన్ చేశారు. అది కడుపులోకి పోయిన తర్వాతనే కరిగి దాని ఇంగ్రీడియంట్స్ని బయటికి పంపిస్తుంది. అలా డిజైన్ అయిన క్యాప్సూల్ని మనం పగలగొట్టి ప్రత్యేకించి ఆయిల్లో తయారు చేసి సొంతంగా జుగాడ్ అసలు ఎందుకు చేయాలి? ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారంటే అది ఒకటో రెండో ఏదో యాదృచ్ఛికంగా జరిగిన రిజల్ట్స్ కావచ్చు. ఇన్ రియాలిటీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్రూవెన్ మెథడ్స్ ఉన్నాయి. మినాక్సిల్ వాడండి, ఫినాస్టైడ్ వాడండి, పిఆర్పి థెరపీస్ ఉన్నాయి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, బయోటిన్ తీసుకోండి, ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి, కంటి నిండా నిద్రపోండి. ఒకవేళ మీకు జెనెటిక్ బాల్డ్నెస్ ఉందనుకోండి, ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు జెనెటిక్ బాల్డ్నెస్ ఉంది అండ్ మీ డోన్ ఏరియా చాలా తక్కువ ఉందనుకోండి, హెయిర్ ప్యాచ్ హెయిర్ విగ్గో పెట్టుకోండి. అంతేగాని ఇటువంటి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే దేనివల్ల ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో మనకు తెలియదు. సో ఏ ట్యాబ్లెట్ వాడినా లేకపోతే ఏ లోషన్ వాడినా ఏ ఆయిల్ వాడినా దాని మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ ఫాలో అవ్వడం అవసరం.